ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మే డే కార్మికుల దినోత్సవం రోజు 1వ తారీఖు నుండి 8వ తారీఖు బుధవారం రాత్రి అంటే 7వ తారీఖు అర్ధరాత్రి వరకు 8వ తారీఖు ప్రారంభం వరకు ఉన్నటువంటి ఈ 7 రోజులు 8వ రోజు పొద్దుటి వరకు ఉన్నటువంటి జాతక వివరాలు, అట్లాగే ఏ రాశి వారికి ఎలాంటి శుభాలు ఉన్నాయి అనేటువంటి అంశాలని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి చూసినట్లయితే, గ్రహస్థితి ప్రకారం శుక్రుడు గత నెల మేషరాశి ప్రవేశం జరిగింది. సూర్యుడు మేషరాశిలోనే ఉన్నాడు. బుధుడు గత నెలలో కుజుడు మీనంలోకి ప్రవేశించాడు. బుధుడు వక్రగమనంలో సవ్య వక్ర గమనాలు రెండూ సాగుతూ ఉన్నాయి. బుధ రాహుల కలయిక ఇక్కడ జరుగుతుంది. తదుపరి ఈరోజు అంటే 1వ తారీఖు రాత్రి గురువు యొక్క వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి గురువు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి దాదాపు సంవత్సరం తర్వాత ఇక్కడికి ప్రవేశిస్తున్నాడు. నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి ఈనాటి రాత్రి నుంచి. సో అద్భుతమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి 2 ఘట్టాలు ప్రారంభమవుతున్నాయి ఈ వారంలో. అమావాస్య ఒక అద్భుతమైనటువంటి శోభని మీకు జీవితంలో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సందర్భంలో పుష్కరాలకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఆ పుష్కర మహత్యాన్ని గురించి మనకు తెలుసుకుని, ఆ పుష్కర వేళలో అంటే గురువు ప్రవేశించే వేళలో ఈరోజు రాత్రి ఏమి చేసుకుంటే మంచి శుభాన్ని పొందొచ్చు అనేటువంటి అంశాలని ముందుగా మేషరాశిని చూసినట్లయితే, మేషరాశిలో మిగతా గ్రహాలన్నీ యథాతథంగా ఉన్నాయి. శని స్వక్షేత్రము, కేతు అట్లాగే ఉన్నాడు. చంద్రుడు మాత్రం ఈ వార ప్రారంభంలో ఇక్కడ చంద్రుడు శ్రవణ నక్షత్రంతో మకర రాశిలో ప్రారంభమయ్యి మేషరాశిలో ముగిసిపోతున్నది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఈ వారం తలపెట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో విధానపరమైన నిర్ణయాలు కనుక తీసుకునే విషయాల్లో, ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు అంటే యథాతథ స్థితి కొనసాగించేటువంటి విషయాల్లో తీసుకునేటువంటి కొన్ని ముఖ్య అంశాల్లో అశ్విని నక్షత్రం వాళ్ళు కొంచెం గనక డిఫరెంట్గా ఆలోచించడం, మామూలు ప్యాటర్న్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ ఆలోచనతో ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఈ వారం చవి చూసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయర్లకి ఈ వారం కొన్ని కష్టాలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవివాహితులకి వివాహపరంగా గురువు శుభాన్ని కలిగించే అంశాలు ఉన్నాయి. ఏదైనా ఒక మ్యారేజ్ ఫిక్స్ అయ్యడానికి ఆస్కారాలు కానీ ఇటువంటివి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోవడానికి ఒక ప్రయత్నం చేసుకుంటే శుభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకు కూడా సేమ్ భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి విభేదాలు సమసిపోవడానికి ఆస్కారాలు ఎట్లా ఉన్నాయో అట్లాగే వివాహానికి విషయాల్లో కూడా శుభం కలగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని విధంగా ధనం చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులకి. కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి చూసినట్లయితే సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండడం, అలాగే నక్షత్రాధిపతి సూర్యుడు ఉచ్చులో ఉండడం కాక యోగగ్రహమైనటువంటి బుధుడు వక్రగమనంలో ఉండి నీచబడినప్పటికీ కూడా శని దృష్టి చేత అసాధ్య సాధ్యాలు కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది అవ్వదు, ఇది పూర్తిగా హోల్డ్ అయిపోయింది అనుకున్న అంశాల్లో ఆకస్మికంగా ఒక పాజిటివ్ సెన్స్ మొదలయ్యేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కృతికా నక్షత్రం వారికి. మేషరాశి వారి ఈ వారం అంతా కూడా యోగాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నిర్ణయాల విషయంలో తొందరపాటు లేకుండా కొద్దిగా ఫైనాన్షియల్ విషయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఏదన్నా ఒక విషయాల్లో లోతైన ఆలోచన కలిగి ఉండేటట్టుగా కనుక చూసుకుంటే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారు ఈ వారం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందాలంటే సూర్యోదయ వేళ ఆదిత్య హృదయం, సూర్యాస్తయం వేళ అంటే సన్సెట్ టైంలో కనకధారా స్తోత్రం, అలాగే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం, ఇంద్రుడు చెప్పినటువంటి
లక్ష్మీ స్తోత్రం, ఇవి రెండు గనక చదువుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు, మరింత శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మేషరాశి వారికి. నా ఉద్దేశం మీరందరూ శుభంగా ఉండాలని కోరుకోవడమే కదండి నా బాధ్యత. నమస్కారం.